ఫ్రాన్స్ విద్యార్థులపై విష ప్రయోగం, తీవ్ర దుఃఖంలో కుటుంబాలు. ఈ విషయాలను తెలియాలంటే గనక వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ లైక్‌ని కామెంట్ చేయట్లేదు. లైక్‌ని కామెంట్ చేయండి. లైక్‌ని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి తెలియజేసేవాళ్ళం అవుతాం. అదే విధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, నిందితుడు ధరంపురి గ్రామం గోండుగూడకు చెందిన సోయం కృష్ణగా గుర్తించారు పోలీసులు. అతని నుంచి కీలక వివరాలు సేకరిస్తున్నారు. నిర్మల్‌లోని తన సోదరుడి ఇంటి నుంచి సోయం కృష్ణ పురుగుల మందు తీసుకొచ్చినట్టు పోలీసులు నిర్ధారించారు. కుటుంబ కలహాలు, మానసిక ఆందోళనలతో ఫ్రస్ట్రేషన్‌లో అతడి దారుణానికి ఒడిగట్టినట్టు తెలుస్తోంది. ఇచ్చోడ పోలీస్ స్టేషన్‌లో ఈ సోయం కృష్ణపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ధరంపురి ప్రభుత్వ పాఠశాలలో విషప్రయోగం జరిగిన ఘటన సంచలనం రేపింది. అందరినీ తీవ్ర భయాందోళనకు గురిచేసింది. మంచినీటి ట్యాంకులో విషం కలిపినట్లుగా గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది. అలాగే మధ్యాహ్నం భోజనం సామాగ్రి పైన నిందితుడు పురుగుల మందు జల్లాడు. పురుగుల మందు వాసన రావడంతో అప్రమత్తమైన హెడ్‌మాస్టర్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. స్కూల్ ఆవరణలో పురుగుల మందు డబ్బాను గుర్తించిన టీచర్లు, విద్యార్థులు నీరు తాగకుండా ఆపేశారు. అలాగే మధ్యాహ్నం భోజనం వండకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో పిల్లలు, తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.